మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము చదువుకుందాం. 21వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు కూడా చదవండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీరు మీ ఎదుటనున్న గ్రామం, ఆ గ్రామం పేరు రాయలేదు, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక చిన్న గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. ఇదిగో, నీ రాజు సాత్వికుడై గాడిదని భారవాహిక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడు అనునది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములు అనేకులు తన బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనను ముందుకు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారుడా జయమో, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుండే. ఆయన యెరూషలేములకు వచ్చినప్పుడు పట్టణమంతయుని ఎవరో అని కలవరపడాను. జన సమూహములు ఈయనను గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన బెత్లెహేములో, ఆ యొక్క చిన్న గ్రామంలో, ఆ రోజుల్లో జనాభా లెక్కలకు వచ్చడం ద్వారా స్థలం లేక మా సమస్త మానవాళి కొరకు రిక్తుడుగా ఆ చిన్న పశువుల పాకలో ఆయన పుట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు అనేక ప్రాంతంలోకి వెళ్ళి దేవుని రాజ్య సువార్త, 2 ప్రసంగాలు. ఒక ప్రసంగం ఏంటంటే మారు మనసు పొందండి, 2వ ప్రసంగం పరలోక రాజ్యము సమీపించింది. ఈ 2 ప్రసంగాలు ఆయన చేసింది. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, దేవుని రాజ్యం వస్తుంది, దేవుని రాజ్యం వస్తుందని ఆయన చెప్పడం జరిగింది. అలా తర్వాత మన అందరి కొరకు ఆయన ఆ గొల్గొతా కొండ మీద సమస్త మానవాళ్ళ కొరకు ఒక శిష్యుడు యోధా ఇస్కరియోతు చేత అప్పగింపబడి ఆ యొక్క 150 కేజీలు సిలువ, అలాగే ఒంట్లో ఉన్న 6.5 లీటర్ల రక్తాన్ని కార్చి వీపు నిండా 39 కొరడా దెబ్బలు, అలాగే ఆయన గాయాలు చాలా ఉన్నాయి గాయాలు, కానీ మెయిన్గా 39 కొరడా దెబ్బలు, అలాగే పక్కలో బల్లెపోటు, ఆ చేతికి ఈ చేతికి కాళ్ళకి మేకులు, ఇవన్నీ కూడా కేవలం ఎందుకంటే మీ కొరకు నా కొరకు ఆయన అన్ని కూడా అనుభవించి ఆ యొక్క సిలువలో మన అందరి కొరకు యాగమైపోయి ఆ యొక్క సమాధిలో పాతిపెట్టబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచి అందరూ చూస్తూ ఉండగా ఆరోహణమై ఆయన చెప్పారు, నేను ఏ విధంగా వెళ్ళానో అలా మళ్ళీ తిరిగి వస్తాను, మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళానని చెప్పారు. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, ఒక దినాన ఆయన రావడం జరుగుతుందని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. అందరూ కూడా 2 చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఆయన రాకళ్ళు మనందరం కూడా సిద్ధపడి ఉండి దేవుని కార్యాలు మనం పొందుకునేవారుగా ఉండాలి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న సందర్భంలో జరిగిన విషయం, ఆయన ఈ సిలువ మరణానికి పొందటానికి ముందుగా ఆయన ఏం చేశారంటే యెరూషలేములో అడుగుపెట్టారు. యెరూషలేమునకు సమీపమున ఒలీవ చెట్ల కొండ దగ్గర బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద దానితోనున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడునని వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ బెత్ఫగేకు వచ్చినప్పుడు ప్రభు ఏం చేశాడంటే శిష్యులను పంపించి
ఎదుటి గ్రామంలో కట్టబడి ఉన్న గాడిదను ప్రభు ఏం చేశాడు? చూచాడు. ఎలా చూచాడు? ప్రభు ఆ గ్రామంలోకి వెళ్ళలా, కానీ ఆ యెరూషలేముకి వెళ్ళే దారిలో ఆ యొక్క ఒలీవ చెట్ల కొండ దగ్గరికి రాగానే ఇద్దరు శిష్యులు పిలిచి, మీరు వెళ్ళండి, ఒక ఇంటి దగ్గర ఒక గాడిద కట్టబడి ఉంటుంది, గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది అని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటయ్యా అంటే, మన ప్రభువు మనల్ని చూచేవాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గాడిద కట్టబడి ఉంటేనే గాడిదను ఆయన అక్కడికి వెళ్ళకపోయినప్పటికీ, ఆ గ్రామంలోకి వెళ్ళకపోయినప్పటికీ కూడా ఆయన మరి ఏమని చెప్పండి, ఆ మనోనేత్రాలతో అనండి, లేకపోతే ఆయనకున్న పరిశుద్ధాత్మ అభిషేకం అనండి, ఆయన ఆ పరిస్థితిలో ఉన్న గాడిదను ఆయన ఏం చేశాడు? చూచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, చాలాసార్లు మనం అనుకుంటాము మన పరిస్థితి ఎవరికీ తెలియదు, నువ్వు వెళుతున్న బాధ నాకు ఎవరికీ తెలియదు, నేను ఎంత క్షోభ పడుతుంటే ఎవరు నన్ను చూచేవాళ్ళు లేదా అన్నట్టుగా ఈ లోకంలో చాలామంది ఏం చేస్తారంటే ఈ మాట మాట్లాడుతుంటారు. ఏమండి, మమ్మల్ని చూచేవాళ్ళు లేరండి, మమ్మల్ని పట్టించుకునేవారు లేరండి, మాకు సహాయం చేసేవాళ్ళు లేరండి అని చెప్పి చాలామంది ఈ మాట మనం వింటూ ఉంటాం. సహజంగా చాలామంది నోళ్ళల్లో ఈ మాట వినబడుద్ది. ఈ ఉదయకాలంలో ఒక గొప్ప విషయం ఏంటంటే, ఎక్కడో కట్టబడి ఉన్న గాడిదను దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. నేనంటాను, ఆయన బెత్లెహేము దగ్గర ఉన్నప్పటికీ ఎక్కడో ఎదటి గ్రామంలో కట్టబడిన గాడిదను చూచాడంటే ఖచ్చితంగా మనల్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే భక్తుడు అంటాడు, నా తల్లి గర్భంలో పెండముగా రూపించక ముందే నీ కనులు ఏం చేసినాయి అంట నన్ను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు చూచే దేవుడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీ పరిస్థితి అంతా ఆయనకి తెలుసు, నీ సమస్యలన్నీ ఆయనకి తెలుసు. ఒకవేళ నువ్వు ఎవరికి చెప్పుకోలేకపోయినా ఆయన చూచే దేవుడు. బైబిల్లో ఒక ఆమె పేరు పెట్టింది ఆయనకి, చూచుచున్న దేవుడు అని పెట్టింది. ఎవరో తెలుసా? హగరు. ఇష్మాయిల్ని తీసుకుని హగరు ఏం చేసిందో తెలుసా? ఆ ఎడారిలో అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఎటు చూసినా నీళ్లు చుక్క కనపడలేదు, ఆమెను చూచేవాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ ప్రభువు అడిగాడు, ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఆ చిన్నవాడి ఏడుపు నేను చూడలేక అక్కడ పొద కింద పడేసి వచ్చింది. దేవుడు అంటాడు, ఆ చిన్నవాడు ఏడుపును ఎందుకు ఏడుస్తున్నాడో మనకు తెలియకపోవచ్చు, కానీ ఆ ఏడుపు యొక్క బాధ ఆయనకి తెలిసి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ పక్కనే నీటి బుగ్గను పుట్టించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ కన్నీరు యొక్క విలువ ఆయనకి తెలుసు. ఆ కన్నీరు చూచే కన్నీరునంట ఒక కవిలలో, ఒక బుడ్డిలో ఎత్తి పడతాడంట దేవుడు. కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడు? చూచే దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూచుచున్న దేవుడు. ఏ పరిస్థితిలో ఉన్నా ఆ చూచే దేవుడికి మనం వెళితే ఖచ్చితంగా. అందుకే లేయా ద్వేషింపబడటం దేవుడు చూచాడంట. చూచి లేయా గర్భాన్ని ఏం చేశాడు? తెరిచాడు. హన్నా యొక్క మందిరంలో మొర్ర పెట్టడం దేవుడు చూచాడు. మళ్ళీ వచ్చే ఈ రోజుల కల్లా నీ గర్భంలో ఒక బిడ్డ పుడతాడన్నాడు సమూయేలు ప్రవక్తను దేవుడు ఇచ్చాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు చూస్తున్న దేవుడు. ఆయనకి మరుగైంది ఏది కూడా మనం అనుకుంటాం, మనం చేసే పని ఎవరికి తెలియట్లేదు. పిల్లలు అనుకుంటారు, మా నాన్నకి మా అమ్మకి కళ్ళు కప్పి నేను ఇష్టానుసారంగా చేస్తాను. నువ్వు అనుకోవచ్చు, మీ నాన్న మీ అమ్మగారి యొక్క కళ్ళు నువ్వు కప్పుతున్నావేమో, కానీ ప్రభు కళ్ళు నువ్వు కప్పలేవు. కాబట్టి ప్రభు వారు యెరూషలేముకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన మొదటగా చేసిన పని ఏంటో తెలుసా? ఆ ఊరిలో కట్టబడి ఉన్న గాడిదను చూచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
నిజమే, ఒకప్పుడు మనం కూడా ఎలాగున్నామో తెలుసా? అపరాధము చేత, పాపము చేత, శాపము చేత, రోగము చేత, సాతానుగాడి యొక్క కాడి కింద, ఆ కాడిమాను మేకులు పెట్టి, వాడి కాడి కింద మనల్ని పెట్టి ఎంతగానో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? నడిపిస్తూ ఉంటే దేవుడట మనల్ని చూచి తన ఏకైక కుమారుడు మన కొరకు ఆయన ఏం చేశాడు? పంపించాడు. చూచే పంపించాడు. మనం కూడా ఈ గాడిదలాగానే కట్టబడి ఉన్నాం. ఈ గాడిదలాగానే ఒకరి దగ్గర కట్టబడి ఉన్నాం. ఒక అపవాది చేత కట్టబడి ఉన్నాం. ఆ దేవుడు మనలను కట్టబడి ఉన్న గాడిదను చూచినట్లుగా మనల్ని కూడా ఆయన చూచాడు. రెండోది ఏం చేశాడో చూద్దాం. చూడండి, చూడటమే కాదు కానీ దానిని విడిపించాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చారంటే చూడటానికి ఒక్కడానికే కాదు, మనం వెళుతున్న ప్రతి పరిస్థితిని కూడా ఆయనే విడిపించేవాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 38 సంవత్సరాల నుంచి బెతస్తా కోనేరు దగ్గర పడి ఉన్న వానిని దేవుడు చూచి, ఎవరు ఆయన కనికరించకపోయినా, లేకపోతే ఆ నీళ్లు కదులుతున్నప్పుడు ఆయన దిగలేకపోయినా, ఆయన అంటాడు, అయ్యా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరన్నారు. అందుకే ఆయనను చూచి దేవుడు అక్కడికి వెళ్ళి ఆయన స్వస్థపరిచాడు, విడిపించాడు. 38 సంవత్సరాల నుంచి, 18 ఏళ్ల నుంచి నడువొంగిపోయిన స్త్రీని దేవుడు చూచి ఆయన యొక్క స్త్రీని ఏం చేశాడో తెలుసా? ఆయన విడిపించాడు. మన దేవుడు చూచేవాడే కాదు, విడిపించే దేవుడు. ఎటువంటి పరిస్థితినైనా ఆయన విడిపించగలడు. తాగుడు నుంచి భార్య విడిపించలేదు, కానీ నా దేవుడు విడిపించగలడు. అక్రమ సంబంధాల నుంచి, పిల్లలకున్న పిచ్చి పనుల నుంచి కూడా దేవుడు విడిపించగలడు. విడిపించే దేవుడి దగ్గరికే మనము ఆ యెరూషలేముకి వచ్చింది ఎందుకో తెలుసా? చూడటానికి వచ్చాడు, విడిపించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన యెరూషలేముకి రాకపోతే సిలువ మరణం ఉండేది కాదు. ఆ సిలువ మరణం ఉండకపోతే మనకు విడుదల ఉండేది కాదు. అందుకే ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? ఆయన శాపం నుంచి, పాపము నుంచి, రోగము నుంచి ఆయన మనల్ని విడిపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి సమస్య నుంచి కూడా ఈ లోకంలో విడిపించే వాళ్ళు ఎవరు? మన ప్రాణము నరకానికి వెళ్లకుండా దాని నుంచి, సాతాను యొక్క కబంధ హస్తాల కింద ఉన్న మనల్ని కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? విడిపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఈ గాడిద ఎలాగుంది చెప్పండి? ఎక్కడుంది? కట్టబడి ఉందంట. కట్టబడి ఉంది. మొదటిగా గాడిదను చూచాడు. రెండోది ఏమన్నాడు తెలుసా? దాన్ని విడిపించండి అన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడోది ఏంటంటే నడిపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అక్కడి నుంచి ఎక్కడికి నడిపించాడు? యేసయ్య దగ్గరికి నడిపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ ఊరిలో దాన్ని కట్టి పెడితే దాన్ని చూడటమే కాదు, దాన్ని విడిపించటమే కాదు, విడిపించిన దానిని ఎక్కడికి తోలుకొచ్చారంటే నా దగ్గరికి తోలుకు రమ్మన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక మాట, ఇక్కడ ఉన్న వారిని అండి, మమ్మల్ని కూడా విడిపించి యేసయ్య దగ్గరికి తోలుకుని వచ్చేవాళ్ళు అన్నవాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆయన విడిపించకపోతే మనం వచ్చేవాళ్ళమా? కాదు. ఆయన శాపం నుంచి, రోగం నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి, శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, అన్నిటి నుంచి కూడా విడిపించి మనల్ని ఏం చేశాడో తెలుసా? తన దగ్గరికి నడిపించుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దగ్గరికి ఏమన్నాడు తెలుసా? అక్కడ ఏం రాస్తుందో చూడండి. మీ ఎదుటనున్న 2వ వచనం, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, వెళ్ళగాన కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు, ఎవరి యొద్దకు రావాలి? దేవుడు విడిపించింది మందిరానికి రావాలి. కొంతమంది రక్షణ పొంది, విడుదల పొంది దేవుని మందిరం ఎగ్గొట్టి తిరుగుతున్నారు. మన స్వభావం కూడా గాడిద స్వభావమే. ఇష్మాయేల్ అంట గాడిద స్వభావం కలిగిన వాడు అని, అడవి గాడిద స్వభావం కలిగిన వాడు. గాడిద ఎలాంటిదని కొంచెం మూర్ఖంగా ఉంటుంది. సైలెంట్గా ఉన్నా సరే కొన్నిసార్లు అది మాట విందు. ఒక్కోసారి దాని మీద బరువులు మోపిస్తారు. బట్టలు ఉతకడానికి మలినమైన బట్టలన్నీ మోస్తూ ఉంటుంది. ఇంకా రకరకాల పనులకి ఆ రోజుల్లో ఉన్న గాడిదలకి ప్రయాణానికి వాడుకునేవాళ్ళు. కాబట్టి అటువంటి స్వేచ్ఛ లేకుండా
కట్టబడి ఒకళ్ళ యజమాయిషి కింద ఉన్న గాడిదను దేవుడు ఏం చేశాడో తెలుసా? విడిపించి దాన్ని చూచాడు, దాన్ని విడిపించి ఎక్కడ తీసుకొచ్చాడు? ప్రభు సన్నిధికి తీసుకుని, ప్రభు దగ్గరకు తీసుకొచ్చి. ఎందుకు తీసుకొచ్చాడు చూద్దాం, చూడండి ఎందుకు తీసుకొచ్చాడు. ఎవడైనాను మీతో ఏమైనా అడిగినయల్లా అది ఎవరికి కావాలంట? ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారో తెలుసా? ఇది ప్రభువుకు కావాలని చెప్పండి, వాడు ఇస్తాడని చెప్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి 5వ వచనం. ఇదిగో ప్రవక్తలు చెప్పబడి నెరవేరినట్లు ఇది జరిగినది ఏమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహ. అసలు దాని వాహనం పేరేంటంట? భారాలు మోసే వాహనం. అసలు ఈ లోకంలో బ్రతికినంత కాలం మనం ఎలాంటి భారాలు? పిల్లలు పుట్టకపోతే పుట్టలేదు ఒక పెద్ద భారం. పుట్టినాక పెంచడం భారం. చిన్నదా అంటారా పెద్దదా అంటారా? భారం ఊరికే పెరిగిపోతారా? అదొక పెద్ద భారం. వయసు వచ్చినాక పెళ్ళి, అది మామూలు భారం కాదు. ఎట్లాంటి వాడు వస్తాడో తెలియదు. పెళ్ళి ఒక భారం. పెళ్ళైన తర్వాత పెళ్ళైనాక వచ్చినోడితో ఒక భారం. సరే మంచోడుకు ఉన్నాడంటే మళ్ళీ పిల్లల భారం. అదే వాళ్ళ పిల్లలు ఉద్యోగస్తులైతే వీళ్ళు వదిలిపోయిన భారం మళ్ళీ భారం వీళ్ళకే, తల్లిదండ్రులకి. భారం లేనిది ఏముంది అంటే మనం గాడిదగా పోల్చుకోవచ్చు అంటారా? మనకు అన్ని భారాలే. దానికి ఏమని రాశారంటే భారవాహిక అని భారవాహనం, భారాలు మోసేది. అందుకే ప్రభు ఏం చెప్పాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం కూడా ఎన్నో భారాలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ఇదంట నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడని అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసిరి. ఆ గాడిదను దాని పిల్లను తోడుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు ప్రభువారు ఏం చేశారు? ఇప్పుడు ఆ గాడిద మీదకి ఏం చేశారు? చూసారా? చూచాడు, విడిపించాడు, నడిపించాడు. నడిపించి దాన్ని వదిలిపెట్టాడా? ఆ గాడిద మీదే ఎక్కి కూర్చున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు ఆ గాడిద పరిస్థితే మారిపోయింది. దేనికి స్తోత్రాలు చెప్పండి. అంతవరకు కట్టబడిన గాడిద, అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అక్కడక్కడే తిరుగుతూ ఉన్న గాడిద, ఎంతో భయంకర పరిస్థితిలో ఉన్న గాడిద, ఎప్పుడైతే ప్రభు చూచాడో, ఎప్పుడైతే ప్రభు విడిపించాడో, ఎప్పుడైతే ప్రభు తన దగ్గరికి చేర్చుకున్నాడో, ప్రభు ఎప్పుడైతే ఆ గాడిద మీద ఎక్కాడో, ఏం జరిగిందో చూడండి. ఏం జరిగిందో. 8 జన సమూహములు అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములో ఆయన ముందు వెళ్ళుచుండి వారును వెనక వచ్చుచుండు వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చు వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. హోసన్నా 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 అని వాళ్ళు ఏం చేస్తున్నారు? కేకలు వేస్తూ ఉన్నారు. కొంతమంది పూలు చల్లుతూ ఉన్నారు, కింద బట్టలు వేశారు, ఒక రాజు వచ్చినట్లుగా ఆహ్వానం పలుకుతున్నారు. యేసయ్యను స్తుతిస్తున్నాడు. కొంత ఘనత దేనికి వచ్చింది ఇప్పుడు? అర్థమైందా? యేసయ్య ఉంటేనే నీకు ఘనత. యేసయ్యని ఎప్పుడైతే నిన్ను రైడ్ అంటే నిన్ను స్వారీ చేసే విధంగా, నీ మనస్సును నడిపించే విధముగా, నిన్ను నడిపించే నాయకుడిగా యేసయ్యను నువ్వు పెట్టుకుంటే నీ బ్రతుకు ఎలాగుంటుందో తెలుసా? ఇలా జయము జయము పలికే బ్రతుకుగానే ఉంటుంది. కానీ ఈరోజు ఏం చేస్తారు? యేసయ్య ఆలోచన వద్దు, యేసయ్య తలంపొద్దు, ఏదన్నా చేసినా యేసయ్యని అడగటం లేదు. నాకు అన్నీ తెలుసు, నా సొంతం నా ఇష్టం చేస్తే జయము కాదు కదా, అపజయానికి. బైబిల్లో ఉంది, నా ప్రజలు నన్ను అడుగకయే ఏం చేస్తారంట? ఆలోచన చేస్తారు. అందుకే ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేనే మీకు మార్గం. ఒక నరుడు తన మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో. అందుకే నేను మార్గం చూపించడానికి వచ్చాను.
ఈ గాడిద కట్టుంది, దానికి ఎటు వెళ్ళాలో తెలియదు. అది నా దగ్గరకు వచ్చి నాకు ఎక్కడ ప్రవేశించింది? యెరూషలేములో ఎక్కడో గ్రామంలో ఉన్న గాడిదను, ఆ గాడిద మీద ప్రభు ఎక్కడం ద్వారా దాని పయనం ఎక్కడికి వెళ్ళింది, దాని దారి ఎక్కడికి వెళ్ళింది? యెరూషలేము వైపు వెళుతూ ఉంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని పట్టణం వైపు ప్రయాణం ప్రారంభించింది. ఒకప్పుడు మనం అలాగే ఉన్నాం. ఈ గాడిద కట్టబడినట్లుగా మన జీవితాలు కూడా అపవాది చేత కట్టబడి ఉన్నాయి. మన జీవితాలు కూడా రోగాల చేత, శాపం చేత, కుటుంబంలో అనేక సమస్యలు, వేదనలు, నెమ్మది లేదు, సమాధానం లేదు. పైకైతే బ్రతుకుతున్నాం, కానీ ఒక కట్టబడిన స్థితిలో మనం ఉంటే అటువంటి వారిని చూడటానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు. అటువంటి వారిని విడిపించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు. విడిపించడమే కాదు, ఆయనకి దగ్గరగా చేర్చుకోవడానికి వచ్చాడు. అంతవరకు దగ్గరగా చేర్చుకోవడమే కాదు, నీ మీద నీ ఆలోచన చేత నిన్ను నడిపించటానికే ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు గాడిద ఎవరి ఆలోచనతో నడుస్తుంది? దానిపైన ఎవరున్నారు? కాబట్టి ఎవరి ఆలోచన కావాలి? మనకి ఎవరి ఆలోచన కావాలి? ఏదైనా ప్రభు ఆలోచన మనం అడగాలి. ప్రభు, నా జీవితంలో నీ చిత్తం ఏంటి నాయన, నీ తలంపు ఏంటి నాయన? నా సొంత పెత్తనం వద్దు, నా సొంత నిర్ణయాలు కాదు. ప్రభుకి వేరుగా ఉండి మీరు ఏమి కూడా. సౌలు మహారాజు సొంత నిర్ణయం చేశాడు. ఏమైపోయాడు తెలుసా? రాజుగా దేవుడు తృణీకరించేశాడు. నెక్స్ట్ రాజుగా దావీదుని ఎన్నుకున్నాడు. దావీదుకి చూడండి, దావీదుకి సౌలు మహారాజును చంపడానికి ఎన్ని అవకాశాలు వచ్చినాయి. ఏమన్నాడో తెలుసా? దేవుని చేత అభిషేకించబడి వాని నేను ఒక్కసారి చంపితే బాధలన్నీ పోతాయి. కష్టాల్లో ఉండటానికైనా ఇష్టపడ్డాడు, కానీ దేవుని చేత, అంటే దేవుని ఆలోచనకి వ్యతిరేకంగా ఏది కూడా చేయలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే మనం ప్రభుని అడగాలి. ప్రభువా, నీ చిత్తం ఏంటి నాయన? నీ తలంపు ఏంటి నాయన? నీ ఆలోచన ఏంటి నాయన? అయ్యా, నా ఆలోచనలు మీరే స్వారీ చేయాలి, మీరే నడిపించాలి. నీ ఆలోచనతో నన్ను నడిపించాలని ప్రభు సన్నిధిలో మనం అడగాలి. అట్లా నడిస్తే అన్నిటిలో మనకు జయమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. శారీరక ఆలోచనలు వద్దు. సొదొమ గుమొర్ర ఆయనకి ఎట్లా అనిపించింది చెప్పండి? పచ్చగా. ఎవరికి? లోతుకి. సొదొమ గుమొర్ర పచ్చగా అనిపించి అక్కడికి వెళ్ళాడు. ఎంత శాపం వచ్చేసింది. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. పిల్లలు ఎంతో భయంకరమైన పని చేశారు. అసలు తర్వాత లోతు గురించి ఇంకెక్కడా లేదు. ఇంకా ఆ తర్వాత వచ్చిన అన్య జనాంగం గురించి దేనికి స్తోత్రాలు. కానీ అబ్రహాం అయితే జనములకు తండ్రిగా మారిపోయాడు. ప్రభు ఆలోచన ప్రకారంగానే వెళ్ళాడు. కాబట్టి ప్రభు చెప్పిన ఆలోచనగా మనం వెళ్ళాలి. మన దేవుడు చూచే దేవుడు. గాడిదను చూచాడు. రెండోది ఏం చేశాడు? విడిపించాడు. మూడోది ఏం చేశాడు? దగ్గరకి చేర్చుకున్నాడు. నాలుగోది ఏం చేశాడు తెలుసా? దాని మీద ఎక్కాడు. నేను అనుకుంటాను, ఆ గాడిద అనుకూడదు, ఏనాడు నా కాళ్ళ కింద పట్టాలు ఎవరేసారు, నా కాళ్ళ కింద ఎవరు మట్టలేసారు, ఇన్ని పూలు నా మీద పడి. దానికి ఘనత నా వల్ల కాదు. ఎవరి వల్ల వచ్చింది తెలుసా? నా మీద ఉన్న యేసయ్య వల్ల. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ఈ ఘనత ఎవరి వల్ల తెలుసా? నీ వల్ల కాదు. ఆ యేసయ్యను మోస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను మోస్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వెంటనే జయము జయము జయం. యేసయ్య ఎవరితో ఉంటారో, ఎవరిని స్వారీ చేస్తాడో వాళ్ళ జీవితంలో జయము జయము. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు వారు యెరూషలేములోకి ఎందుకు అడుగు పెట్టారంటే, మనల్ని చూడటానికి, మనల్ని విడిపించడానికి, ఆయన దగ్గరగా చేసుకోవడానికి, తన ఆలోచనల చేత మనల్ని నడిపించి, ఐదోది అన్ని విషయాల్లో జయం ఇవ్వడానికి. కాబట్టి ఆయన యెరూషలేములకు ప్రయాణించి అక్కడ అడుగు పెట్టడం ద్వారా ఈరోజు ప్రతి విషయంలో మనం ఏమవుతున్నాం తెలుసా? జయం పొందుతున్నాం. రోగాల మీద జయం, శాపాల మీద జయం, కుటుంబ సమస్యల మీద జయం, ఆర్థిక ఇబ్బందుల మీద జయం, అన్నిట్లో జయం పొందుతూ ఒక విజయోత్సాహంతో మనందరం కూడా ప్రభుని బట్టి ఊరేగించబడుతున్నామని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం కూడా మనల్ని మనం తగ్గించుకుందాం. ప్రభువుని స్వారీ చేసే బిడ్డలుగా వెళ్ళిపోదాం. ప్రభు సన్నిధికి వచ్చే బిడ్డలుగా మారిపోదాం. ప్రభువుని స్వారీ చేయడానికి ఇష్టపడదాం. ప్రభువుని మనతో పాటు ఉంచుకోవడానికి ఇష్టపడదాం. ప్రభుతోనే నడుద్దాం. ప్రభుతో ఉంటేనే నీకు జయము, ప్రభుతో ఉంటేనే నీకు విజయము. ప్రభుకు దూరమయ్యావా, నీ బ్రతుకు శూన్యం. ఎవరు నిన్ను కాపాడేవాళ్ళు ఉండరు. ఏదొచ్చినా ప్రభుకే చెప్పుకుందాం. ప్రభు వచ్చింది మనం విడిపించడానికి, తప్పించడానికి, లేవనెత్తడానికి నిలబడి. ఎందుకు అక్కడ రాస్తుంది, నీ రాజు ఎవరంట? సాత్వికుడు అంట. ఆయన సాత్వికం కలిగిన వాడు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా వింటాడు. మనుషులకి నీ బాధలు చెప్తే నచ్చదు. పద్దాకేంట్రా బాబు ఈ బాధలు చెప్ అనిపిస్తుంది. కానీ యేసయ్య అయితే నువ్వు ఏది చెప్పినా వింటాడు. ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు.